రైట్గా పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లి రేంజ్లో అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు నాటు పరికరాలను కూడా ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసినటువంటి 500 రకాల విద్యుత్ తీగలను కూడా ఫుట్ లాక్ పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నామంటూ డిఎఫ్ శివకుమార్ గంగాల్ తెలియజేశారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో రిస్క్ చేసి భూమిలో పాతిపెట్టినటువంటి ఉచ్చులను వెలికి తీశామని తెలియజేశారు. ఇక వన్యప్రాణులను కాపాడడం కోసం ప్రత్యేకంగా 4 టీంలను కూడా ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఇక వేటగాళ్ల వైర్లను ఉచ్చులను కూడా గుర్తించి వెలికి తీసేందుకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామంటున్న తెలియజేశారు డిఎఫ్ శివకుమార్. ఇక నిరంతరం కష్టపడి శ్రమించి వన్యప్రాణులను కాపాడినటువంటి అటవీ శాఖ సిబ్బందికి కూడా రివార్డులను కూడా అందజేశారు ఆయన. ఈరోజు మనము ఫారెస్ట్ లో ఏమైతే స్నేర్స్ అంటే ఉచ్చలు, ట్రాప్స్, అడవి జంతువులు చంపడానికి ఏమైతే పెట్టారో దానికి సంబంధించి మన వాచర్స్, అనిమల్ ట్రాకర్స్, బేస్ క్యాంప్ హెల్పర్స్ వీళ్ళందరూ కలిసి చాలా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ లైఫ్ని కూడా రిస్క్లో పెట్టి చాలా ఎఫర్ట్తో ఇది చాలా టఫ్ వెదర్ కండిషన్లో, టఫ్ టెరైన్ కండిషన్లో ఇదంతా స్నేర్ తీశారు. ఇది ఎన్నో నెలల నుంచి వాళ్ళు తీస్తే ఈరోజు ఇంత మనం ఒక ప్రదర్శనలో పెట్టి వాళ్ళు చేసిన ఎఫర్ట్ని గుర్తించి రివార్డ్ ఇవ్వబోతున్నాము. సో వీళ్ళందరూ మన వాచర్స్, హెల్పర్స్, బేస్ క్యాంప్ హెల్పర్స్ అండ్ అనిమల్ ట్రాకర్స్ అండ్ మై రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓ మారేడుమిల్లి వీళ్ళందరి కంబైన్డ్ ఎఫర్ట్ వల్ల ఈరోజు మనం ఇంత ఉచ్చల్ని తీయగలిగాము. సో దీనివల్ల ఎంతో వైల్డ్ లైఫ్ అనేది, అడవి జంతువుల ప్రాణం అనేది మనం రక్షించామని చెప్పుకోగలము. సో దీనికి ఏమైనా క్రెడిట్స్ ఉంటే అది వీళ్ళు చేసిన ఎఫర్ట్ వల్లే ఇదంతా అయింది. సో వచ్చే రోజులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ తీస్తారు, ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ సేఫ్టీని కూడా వాళ్ళు గమనించుకొని చేస్తారని నేను చెప్పబోతున్నాను. ఈరోజు మనము ఫారెస్ట్లో ఏమైతే స్నేర్స్ అంటే ఉచ్చలు, ట్రాప్స్,